నమస్తే జై శ్రీకృష్ణ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ అనుష ముత్యాల. సో ఈ రోజైతే ఎల్లమ్మ కళ్యాణంలో ఉన్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వ్లాగ్ సూపర్ గా ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మకి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఇక్కడ బావిలో స్వయంభూగా వెలిశారు. అమ్మవారి తల దగ్గర నుండి నీరు వస్తూ ఉంటుంది. ఆ నీరు తాగిన ఎవరికైనా సరే రోగాలు వ్యాధులు రావు అని ఇక్కడ వారి నమ్మకం. ఈ అమ్మని ఒక్కసారి దర్శిస్తే చాలు అష్టాదశ శక్తి పీఠాలను దర్శించినంత పుణ్యం వస్తుంది అని అంటారు. ఈ అమ్మవారి కళ్యాణం ప్రతి సంవత్సరం ఆషాఢం మొదటి మంగళవారంన జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది భక్తులతో తెలంగాణ బల్కంపేట అమ్మ కళ్యాణం నా భూతో నా భవిష్యత్ లాగా అంగరంగ వైభవముగా జరుగుతుంది. అమ్మవారి కళ్యాణంలో 3 రోజులు చాలా ముఖ్యమైనవి. మొదటి రోజు ఎదుర్కోళ్ళు ఉంటుంది. ఆ రోజున అమ్మవారిని పెళ్లి పిల్లని చేస్తారు. పెళ్లి చీర పెట్టి గౌరి పూజ చేయిస్తారు. అలాగే మహాచండీ హోమం కూడా జరుగుతుంది. రెండో రోజున జమదగ్ని మునితో అమ్మకి కళ్యాణం చేస్తారు. తెలంగాణలోనే ఇలాంటి కళ్యాణం మనం ఎక్కడా చూడలేం. ఈ అమ్మవారి కళ్యాణం ఎంతో వైభవముగా జరుగుతుంది. కొన్ని లక్షల మంది భక్తులు ఈ కళ్యాణంలో పాలు పంచుకుంటారు. చాలా మంది భక్తులు అమ్మవారికి ఓడి బియ్యాన్ని తీసుకొస్తారు. ఆ ఓడి బియ్యంలో చీర, పువ్వులు, పండ్లు అన్ని పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ 3 రోజులు చాలా మంది భక్తులు బోనాలని కూడా తీస్తారు. 3వ రోజు అమ్మవారికి రథోత్సవం ఉంటుంది. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఈ రథోత్సవానికి వచ్చి పాలు పంచుకుంటారు. అమ్మవారి కళ్యాణం అలాగే రథోత్సవం వేడుకలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎండ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కళ్యాణంలో భాగంగా మనకి మహాసంకల్పము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. లోకంలో మనం ఏ పని చేయాలన్నా మనం సంకల్పం చేసుకుంటూ ఉంటాం. మనం నిత్యము చేసుకునే దాన్ని సంకల్పమని, ఇలా విశేషమైనటువంటి పర్వదినాల్లో మంచి కార్యక్రమంలో యందు చేసుకునేదాన్ని మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పము అంటే ఇది ఏదో ఒక కాగితం మీద 4 గోళ్ల మధ్య కూర్చొని రాసేటువంటి సంకల్పం కాదు. అథానంత వీర్యస్య భగవతో శ్రీమదాదినారాయణస్య అని ఈ సృష్టి ఏనాడు ప్రారంభమైందో నాటి నుంచి నేటి వరకు ఎవరెవరి మహర్షులు ఉన్నారో ఈ భూమి మీద, ఏ ఏ దేవతా వృక్షములు ఉన్నాయో, ఏ ఏ నదీ జలములు ఉన్నాయో, ఏ ఏ పర్వతములు ఉన్నాయో వాటి అంతటి సాక్షిగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పుకోవటం. ఎందుకంటే ప్రతి పనికి ఒక సాక్ష్యం అనేది కావాలి. సాక్ష్యం లేకపోతే ఏ పని కూడాను చల్లదు. సరే, ఇవాళ మన చేతిలో అందరికీ సెల్ ఫోన్లో ఒక పెద్ద సాక్ష్యంగా మహాభూతంగా అవన్నీ వర్తిస్తున్నప్పటికీ మనకి సాక్ష్యం ఏమిటయా అంటే పంచభూతాలే సాక్ష్యం, నదీ నద మాతలే సాక్ష్యం మనకి. అంచేతనే పూర్వము మనకి ఒక పెద్దలు ఒక మాట చెప్తారు. పాఠశాలల్లో అధ్యయనం అంతా పూర్తయిపోయిన తర్వాత గురువు గారు ఆ 4 శిష్యుల్ని పిలిచి 4 అరటి పండ్లు ఇచ్చి ఇది ఎవరు చూడకుండా మీరు తినరండి అని చెప్పి పంపించారట. సరే, ఒక శిష్యుడు దూరంగా వెళ్ళి ఒక గుడ్డ నెత్తి మీద ఉత్తరయాన్ని అమాంతం కప్పేసుకొని గబగబా తినేసి అయ్యా తినేసానండి వచ్చానండి అన్నట్టు. ఇంకో శిష్యుడు ఇంకా తెలివిగలవాడు. వాడేమి చేసినాడంటే ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎక్కడా కూడాను కనిపించకుండా ఆ చీకట్లో తినేసి ఒకడొచ్చాడు. ఇంకోడు ఇంకో రకంగా తినొచ్చాడు. ఒకడు మటుకు ఆ పండుని తీసుకొని వచ్చాడు. ఏమిరా నాయన, వాళ్ళ ముగ్గురు చక్కగా ఎవరు చూడకుండా తిని వచ్చారు, నీవేమో అమాంతం ఆ పండుని ఇక్కడ పట్టుకొచ్చినావు, ఏమి తినటం చేత కాదా, తినాలనిపించలేదా అంటే, అయ్యా క్షమించాలి గురువు గారు, మీరు ఎవరూ చూడకుండా తినమన్నారు, కానీ మీరు చెప్పినటువంటి విద్యలో నాకు ఒక మాట చెప్పారు. ఏమంటే వాయువు లేకుండా ప్రపంచం అనేది లేదు అన్నారు. మరి వాయువు చూస్తాడండి ఈ పండు తింటుంటే, మరి అది తప్పు కదా. అంచేతను మీరు చెప్పిన జ్ఞానం మేరకు, నాకు తెలిసిన బుద్ధి మేరకు ఎవరూ చూడకుండా తినటం అనేటువంటిది అనితర సాధ్యం అని తెలుసుకున్నాను స్వామి, ఇదిగో పండు అని చెప్పాట. కాబట్టి ఎవరు ఏ పని చేసినా
ఆ పరమాత్మ చూస్తూ ఉంటాడు. అందుకోవడమే సూర్యుడికి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క అని 12 నామాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి నామం మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు, స్నేహధర్మంతో ఉంటాడు. చూడండి, మనందరం ఎంత పదవిలో ఉన్నా రాత్రి ఏ 10కో 11కో నిద్రపోతాం. నిద్రపోయామంటే మనం మంత్రులమా, మనుషులమా, మామూలు వాళ్ళమా మనకేమీ తెలియదు. ఎక్కడికి పోయినావురా? నిద్రపోయినాను. పోనీ నిద్ర ఎక్కడుందిరా? ఏమో తెలియదు, కానీ నిద్రపోయినాను. ఆ నిద్రలో ఏం జరిగిందో తెలియదు. మన భార్య పిల్లలతో కానీ, మన ఆస్తులతో కానీ, మన డబ్బు దశకంతో కానీ దేనితో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయాం. పొద్దున్నే లేచాం. లేవంగానే మన నిన్నటి పనులన్నీ ఎవరు గుర్తు చేయాలా? దానికి ఏమన్నా యంత్రం ఉందా? దానికి ఏమన్నా పాస్వర్డ్ ఉందా? ఏమంటే ఏమీ లేదు. ఎప్పుడు నిద్ర లేచామో వెంటనే మనకు అవన్నీ గుర్తొస్తున్నాయి అంటే గుర్తు చేసేవాడు ఒకడు ఉంటేనే గుర్తొస్తాయి, లేకపోతే మనకి అవి రావు. అందుకోసమే ఆ సూర్యోదయం సమయంలో ఆ సూర్యనారాయణ స్వామి మిత్ర రూపంలో ఆ కిరణజన్యమైనటువంటి శక్తితో మనందరికీ నిన్నటి విషయాలన్నీ వాళ్ళ గుర్తు చేస్తున్నాడు. నేను ఫలానా పేరు వాడిని, ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అని. కాబట్టి ఆ పరమాత్మే మనకి మిత్రుడు, అసలైన సిసలైన మిత్రుడు. ఆ మిత్రుడు మనందరికీ అన్నీ గుర్తు చేస్తేనే ఈ ప్రపంచం అందే నడుస్తుంది. అటువంటి ఆ సాక్షిభూతంగా ఆ సూర్యనారాయణ స్వామి మనకు ఉన్నారు. పంచభూతాలు సాక్షిగా ఉన్నారు. వాళ్ళందరినీ అనేక మంది మహర్షులు అనేక విషయాలు అవన్నీ కూడాను ఇప్పుడు మనకి మా ఆచార్య స్వాములు ఆ మహాసంకల్ప రూపంలో మనకి తెలియజేస్తారు. ఆ సంకల్పాన్ని శ్రద్ధగా విని ఆ సంకల్పం యొక్క శక్తిని మీరు పొందురుగాక అని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం జగదగ్రసీత రేణుకాదేవ్యాः కళ్యాణ మహోత్సవాఖ్యై కర్మణి కన్యాదానం అహం కరిష్యే. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక అవాప్త్యర్థం వశిష్ఠాదిభిః మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫల అవాప్తి అర్థం ధర్మగ్లాని అధర్మభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం అస్మై దేవదేవాయ పరమేశ్వర స్వరూపాయ జమదగ్ని మహర్షిణే సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే. ఓం అధానంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరివృతశక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తమహదహంకార పృథివ్యావస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానంద నాగశేష దక్షకాఖ్య దిగ్గజో పరిపరిప్రతిష్ఠితే అదల వితల సుదల తలాదల రసాదల మహాదల పాతాళ సప్తలోకానాముపరితలే భువస్సువర్మహర్జనస్తవ సప్తలోకానామధోభాగే చక్రవాగశైల మహావైవ మధ్యే వర్తిన్యాం మహానాళాయమాణ భటిరాజనేజస్య భణామణిగండల పండితే ఐరావత పుండరైక వామన కుముదాం
नीलाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्गन्धुषुण्डार्दण्डो तम्भिदे वत्यशोकवत्यम्भागतरेवतिसिद्धवति गास्त्यवति गान्धर्ववच्चनगानकर्याख्य पुण्यपुरे विराजते इन्द्राग्नियमनिरुद्धिमरुणवायुकुबेरेशानाष्टाष्टिक्तालकपालिते महासुरारुहाकार पञ्चाशत्कोटिविस्तीर्ण भूमण्डलमध्ये दक्षिणपार्श्वे मलयादुत्तरे भारतकिम्पुरुषेणावृत गुरुभद्राश्वकरमणकमन्दहास जिह्वादाख्य इति नवखण्डमण्डिते विस्तुते दण्डकविन्ध्यकजम्बकमदरिगनहुषगुहदारुदे नैमिषारण्यादिदशारण्यायुधे कमले सत्यशक्ति भवदृक्षविन्ध्यवार्यात्र सप्तकुलाचलमतङ्ग हिरण्यशृङ्गमाल्यवत्किष्किन्धाख्य पञ्चमहानगाधिष्ठिते शिबिरन्ति पृथुमरुद्भगीरथानन्द शशबिन्दुदयाम्बरीषदीपरुगभद्रयातिमान्धातृभात्राख्य षोडशमहाराजैः परिपालिते चक्रवर्तिभिरधिष्ठिते कलिङ्गकाश्मीर काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध माळव नेपाळ केरळ चोळ पाञ्चाल गौळ मलयाळ सिंहळ द्रविड द्राविड कर्नाट नाड पानाड पाण्ड्य पुलिन्दान्ध्र हूण शार्न भोज कुरु गुरुगान्धार कार्तिक बर्बर केकय घोषल कुन्तल किरात शूरसेन सेवन ढेङ्कर कोङ्कण मत्स्य भद्र पार्श्वधूर्धर यौवन जालान्धसाश्वछेदि सिन्धुमात्य अनेक विशेष देशभाला भूमिभार विचित्रिते नदी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदा भीमनदी तुंगभद्रा गोमूत्री मुलापहारी कावेरी चंद्रभागा पंपा विशोका कौशिकी गंडकी वसिष्ठ प्रवरा काश्यपी सरयू सर्वपापः फल्गुनी करदोया पुण्यदा प्रणीताध्यनेक पुण्य नदी पवित्रिते अयोध्या मधुरा माया काशी गांजी अवंतिका पुरी द्वारवत्यादि पुण्यपुरी विराजिते सगन गुल्म स्वामी पुष्कर त्रैत शेषाचल श्रीशैलादि पुण्याचलाधिष्ठिते ताम्रगभस्तिनाग सौम्य गांधर्वजारण भारते नववर्षात्मिके लोकाचल वलयुते पंचाशत्कोण विस्तीर्ण भूमण्डले योजन विस्तीर्ण जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे सुरतर क्रीडा विराजमान दश दिशा बहुल परिमल मंडल भ्रमर झंकार निगल कदम्बित कलकंठ गूजित सनातन सारस्वत वनद कल्पतरुच्छाया विन्यस्त देदीप्यमान रत्न सिंहासनोपरिस्थित यन्त्रराशेश् चतुर्दश वर्णवर्णित सहस्रयोजनोन्नत कदम्ब वृक्ष मन्दारस्य प्रान्ते देवतिर्यन् मनुष्य सकलगत् सृष्टुः परार्थत्वेनो जीविनः ब्रह्मणः परार्थे द्वितीयपञ्चाशदादिवर्षे पञ्चाशत्सहस्रदिव्यवर्षात्मिके प्रथममासे प्रथमपक्षे अहनिद्वितीययामे तृतीयमुहूर्ते त्रयोदशघटिकायां द्विचत्वारिंशत्घटिकासु गतासु पार्थिवकल्प अनन्तकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प श्वेतवराहकल्प प्रलयकल्प सावित्रिकल्पानां मध्ये श्वेतवराहकल्पे सायं भवस्वारोजुष उत्तमतामस चाक्षुषरैवत वैवस्वत सूर्याद्य ब्रह्मरुद्रादि चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे श्रीमदादि विष्णोर्मत्स्य कूर्मवराह नारसिंह वामन भार्गवराह कृष्णबौद्धकल्पिदशावतार मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुन शिक्षकानां मध्ये शालिवाहन इदानीम् अष्टाविंशन्महायुगे अष्टाविंशत्सहस्रान्वित सप्तदशलक्षान्विते कृतयुगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्धे त्रेतायुगे याते
चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे यादे त्रिंशत्सहस्रान्वित चतुर्लक्षाब्दे कलियुगे यादे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुगणसन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ आषाढमासे शुक्लपक्षे चतुर्थ्यां भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ परमेश्वर प्रीत्यर्थम् अनादि अविद्यावासनया सजेभिः यस्मद्वेषो ध्रुवं ध्रुवेण हविषा अयं च ब्रह्मणस्पति ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता ॐ अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादिनाथमानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यफलसिद्धिरस्तु అమ్మవారికి మాంగళ్య గౌరీదేవి కళ్యాణం గమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోకంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం ఓం గౌరీ విమాయ సలిలానిదక్షతే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే భూషే సహస్రాక్షరా పరమే వ్యోమన్య మాంగళ్య గౌర్యై నమః ధ్యాయామి ఆవాహయామి సర్వోపచారాన్ సమర్పయామి గంధం పరికల్పయామి పుష్పం ధూపం దీపం నైవేద్యం సర్వోపచారాన్ సమర్పయామి. మనందరం ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్త కార్యక్రమం పూర్తయి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని గావిస్తున్నారు. ఆ మాంగళ్యాన్ని మీరందరూ కూడాను దర్శించడానికి ఆచార్య స్వామి తీసుకొస్తారు. చక్కగా ఆ మాంగళ్యాన్ని దర్శించుకొని ఆ మాంగళ్యమూర్తి అయినటువంటి జగన్మాత సర్వమంగళ మాంగళ్యే శివే సమస్త మంగళాలకి కూడాను మంగళే. ఆమె సమస్త మంగళాలకి మంగళ స్థానంలో ఉంది. మంగళాలు రావాలి అంటే ఆమె అనుగ్రహం కావాలి మనకి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ గౌరీ మాతకి జై మాతాకి జై. శుభికేశర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగుం మమ శోభయ భూయాగుం సంజభగం గురు యామాహరజ్జపదగ్ర శ్రద్ధాయై కామాయాన్యై ఇమాన్ తామపి న గేహం భగేన సహ వర్చసా యాచనో గృహే లక్ష్మీరాష్టదయాముఖే దయామ సగుం సృజామసి పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి చంద్రమావాన్ పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి. మాంగళ్యం వస్తుంది. అందరూ ఆ మాంగళ్యాలను చూసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే బాబు ఫోటోగ్రాఫర్ అట్లేమ్మా. దేవి నారాయణి ఫోటోగ్రాఫర్ అట్లే బాబు, అట్లే వాలి. శోభయంతి ముఖం మమ ముఖగం హిమశోభయ భూయా వైట్ షర్ట్ ఫోటోగ్రాఫర్ అట్లేమ్మా, అట్లే. జమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై ఇమాం తామివిదజ్జేహం భయేన ఓం పాంగళ్య కళ్యతంతురానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదిరాన్నవానాం గ్రహణావత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. స్త్రియాంజశః కామస్య తృప్తిమానందో తస్యాగ్నే ప్రమోదానందః ప్రతిగ్రహే చిత్తమాగోమి వాజసత్యమశీమహి శూరామృపమన్నస్య యశశ్రేష్ఠతాన్మయీ అదృపక్తు స్త్రియై కుమారో ప్రియే ప్రియా ప్రియః యజ్ఞర్వదతే. అమ్మవారిని పెళ్లి పిల్లగా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు కదా! అమ్మ ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా ఉన్నారు. అమ్మ ఆశీర్వాదాలు ప్రపంచంలో ఉన్న అందరికీ, స్పెషల్‌గా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
చాలా అంటే చాలా మంది జనమున్నారు. ఆ జనంలో అమ్మవారి వీడియో తీయడానికి చాలా కష్టపడ్డారు మా డ్యాడీ. బట్ యాహ్! వీలైనంత వరకు క్యాప్చర్ చేశాం. పోలీస్ వాళ్ళు కూడా చాలా బాగా వాళ్ళ డ్యూటీని చేశారు. అండ్ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.